చాలా మంది ప్రజలు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలా లేకపోతే 3 రాజధానులు ఉండాలా, ఏది కరెక్ట్ ఏది బెస్ట్? పవన్ కళ్యాణ్ మీడియాని అడ్రస్ చేస్తున్న టైంలో బాలకృష్ణ లోకేష్ పక్కన నిలబడ్డారు. ఇది లోకేష్ కి ప్రమాదంగా మారింది. కేంద్రం మెడలు వచ్చైనా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని ఆ రోజు జగన్ గారు అన్నారు. మరి ఎందుకు తీసుకురాలేదు? అంటే తనను ముఖ్యమంత్రి కాకుండా జగన్ పవన్ అడ్డుపడ్డారు అనేది లోకేష్ ఇంటెన్షన్. మరి రవి ప్రకాష్ గారు అమ్ముడు పోయారంటారు. ఈ మధ్య కాలంలో ఒక సర్వే కొంచెం సెన్సేషన్ అయింది. అంటే రవి ప్రకాష్ గారి సర్వే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్కారం భరద్వాజ్ గారు. మనము వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా అందరూ ఆరోపిస్తున్నది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చాడు కానీ అభివృద్ధి మాత్రం సున్నా అంటున్నారు. వీళ్ళు చేసిన అభివృద్ధి కూడా ఏం లేదు కదా. ఏ అభివృద్ధి చేశారు వీళ్ళు అక్కడ? వాళ్ళ గురించి వదిలేండి, ఈయన చేసిన అభివృద్ధి ఏంటి, చేశారా లేదా, ఇక ముందు చేయబోతారా? ఉపాధి కల్పన చేయగలిగాడు ఆయన. ఓకే, ఉపాధి కల్పన చేయగలిగాడు. ఆయన మీద ఉన్నటువంటి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ మద్యపానముకి సంబంధించి, అంటే లిక్కర్ స్కామ్ అని మాట్లాడుతున్నారు. కొన్ని బ్రాండ్స్ అంటే వాళ్ళ కంపెనీల తాలూకా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఇవే అమ్ముతున్నారు అక్కడ, బ్రాండ్స్ అమ్ముతున్నారు. లిక్కర్ లో కూడా బెల్ట్ షాపుల దగ్గర కేవలం మనీ మాత్రమే ఇవ్వాలి అనేది అది పెద్ద స్కామ్ అని చాలా దుమ్మెత్తి మాట్లాడుతున్నారు. అయితే అలాగే రకరకాలుగా జరుగుతోంది అక్కడ. డబ్బులు కాదు అంటే ఏవి కూడా వాడటం లేదు, వాళ్ళు కార్డు తీసుకోవటం లేదు. అలాగే ఇతర యూపీ దీని నుంచి ఫోన్ పే గానీ లేకపోతే మరొకటి పేటిఎం గాని నుంచి గానీ యాక్సెప్ట్ చేయటం లేదు, కేవలం క్యాష్ అంతే, క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇది వాస్తవమే. ఇది వాస్తవమే అయినప్పటికీ ఆ ఏరియాకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు మాత్రమే ఓటర్లా? అక్కడే ఎందుకు చూస్తున్నారు మీరు? ఓ పక్కన మీరు ఇంకొక ప్రచారం చేస్తోంది టీడీపీ, మీకు సంక్షేమం పేరుతో ఇస్తున్న డబ్బుల్ని సాయంత్రం ఆయన తీసేసుకుంటున్నాడు అని. అంటే మద్యంతో మీ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నాడు అనేది ప్రచారం చేస్తున్నారు. నిజానికి మద్యం అవైలబిలిటీ కూడా తగ్గింది ఏపీలో. 6 దాటితే షాప్స్ మూసేయండి, 7 దాటితే మూసేయండి అని చెప్పాడు ఆయన. ఆ గందరగోళం కూడా వీళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే ఇసుకకి సంబంధించి అదొక ప్రచారం ఫ్రమ్ ది బిగినింగ్ చేస్తున్నారు వాళ్ళు. నిర్మాణ రంగం కుంటుపడింది అని. నిర్మాణ రంగం కుంటుపడితే ఇన్ని భవంతులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏపీలో నిర్మాణాలు విస్తృతంగా జరిగినాయి. అయితే వాళ్ళు అప్పటికి ఉన్నటువంటి కాంట్రాక్టర్లను పక్కకి గెంటేశారు. వాళ్ళందరూ టీడీపీ మనుషులు. టీడీపీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనేది బలంగా మాట్లాడారు. బట్ రిషికొండలో కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయి, విస్తృతంగా అక్కడ ల్యాండ్ రేట్ కూడా పెరిగిపోయింది అనేది కూడా ప్రచారం. రియల్ ఎస్టేట్ ఒకటి వైసీపీ మీద ఏ విమర్శలు అయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారో ఇవన్నీ వీళ్ళు చేశారు. ఇందులో ఏది తక్కువ చేయలేదు, ఎందుకంటే 3 ఆకులు ఎక్కువ చదివే చేశారు. అమరావతిలో మీరు చేసింది రియల్ ఎస్టేటే కదా. దొన బండలో పెడదాము అన్నాడు క్యాపిటల్. అక్కడ ప్రభుత్వ స్థలాలు విస్తృతంగా ఉన్నాయి, అక్కడ పెడదాం అన్నాడు. కాదని మీరు అమరావతికి తీసుకెళ్లారు. అమరావతికి తీసుకువెళ్ళి అక్కడ మీరు అంత భూమి ఎందుకు తీసుకున్నారు? 5,000 ఎకరాల కంటే ఎక్కువ అనవసరం. అక్కడ వరకు తీసుకుని మీరు నిర్మాణాలు చేసి వదిలేస్తే అదే డెవలప్ అయ్యేది. బట్ అప్పట్లో రైతులు కూడా చాలా మంది కడుపు మండి మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడిన సందర్భాలు. అంటే ఒకటి అక్కడ మొదట క్యాపిటల్ ని వ్యతిరేకించిన రైతులు కౌలు రైతులు. ఈ కౌలు రైతులు అందరూ అంటే ల్యాండ్ లార్డ్ అనేవాడు అగ్రికల్చర్ లోకి రావటం అనేది మానేసి చాలా కాలం అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 99% వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు. అది కూడా గతంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు తెగలు చేస్తున్నాయి. లంబాడాలు ఇతర ట్రైబల్స్ వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో కూడా వాళ్లే వ్యవసాయం చేశారు. వాళ్ళు ఉపాధి కోల్పోయారు. ఎప్పుడైతే ఈ 35,000 ఎకరాలు కావాలి క్యాపిటల్ అన్నాడో వాళ్ళందరూ రోడ్డున పడి వాళ్ళు ఆ రోజున వ్యతిరేకించింది, వాళ్ళని గెంటేశారు అక్కడ నుంచి. బట్ చాలా మంది ప్రజలు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలా లేకపోతే 3 రాజధానులు ఉండాలా, ఏది కరెక్ట్ ఏది బెస్ట్? అమరావతి రాజధానిగా
ఉండటం అనేది ఒక రకంగా కరెక్ట్ అంటే అక్కడ క్యాపిటల్ ప్రాపర్ గా జరిగితే. కానీ చంద్రబాబు నాయుడు అభివృద్ధి మొత్తానికి దాన్నే కేంద్రంగా మార్చాలనుకున్నాడు. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీని ఒక్కటే డెవలప్ చేసినట్లు అంతే కదండి. అదే జరుగుతుంది. రాయలసీమ ఆంధ్ర ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏం లేదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట ఏంటంటే అభివృద్ధి మొత్తాన్ని ఇక్కడే మూసపోసాము, అందువలన హైదరాబాద్ పోతోంది అనేసరికి అంత సఫరింగ్ మొదలైంది. నిజానికి ఒక ట్రెడిషన్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ మూల ఎవరు డిగ్రీ పాస్ అయినా తండ్రి వాడి జేబులో ఒక 5,000 రూపాయలు పెట్టి హైదరాబాద్ బస్ ఎక్కించి పంపించేసి బాధ్యత తీరిపోయింది అనుకోవడం కల్చర్ గా మారింది. ఎందుకు అదే మిస్టేక్ ని రిపీట్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయనే చెప్పాడు, ఆయన విజనరీనే. ఆయనే చెప్పిన మాట ఏంటంటే విభజన జరిగినప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పాడు ఆయన. చెప్పి ఒక కేబినెట్ సమావేశం కోస్తాలో జరిగితే ఇంకొకటి ఉత్తరాంధ్రలో పెడతాం, ఒకటి రాయలసీమలో పెడతాం, ఇలా మాట్లాడాడు ఆయన. అవన్నీ ఉన్నాయి యూట్యూబ్ లో ఆయన మాట్లాడిన మాటలు. అయితే ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అవన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి ఒక హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. అంటే అమరావతిని సెంటర్ గా మార్చే ప్రయత్నం, పెట్టుబడులన్నీ కూడా అమరావతికి తరలించే ప్రయత్నం, అన్ని కర్మాగారాలు మొత్తం అక్కడికే పంపించేసి అమరావతికి తరలించి అదొక అంటే చండీగఢ్ మోడల్ అన్నాడు. కానీ అంతకంటే పెద్ద స్థాయిలోనే ఆయన కలగన్నాడు. దానికి 35 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు ఆయన. ఈ 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని మీరు ఎన్నుకుంటేనే అని ఒక బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. ఇలా గాలిలో మేడలు కట్టి జనాలని మభ్యపెట్టి మోసగించి ఆయన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఇంకొక ఆరోపణ ఏంటి వైఎస్ఆర్సీపీ అంటే, మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ ఆరోపణల గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇంకొకటి అభివృద్ధి ఏమీ లేదు, ఇంకొకటి మెడలు వంచైనా, కేంద్రం మెడలు వంచైనా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని ఆ రోజు జగన్ గారు అన్నారు. మరి ఎందుకు తీసుకురాలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన మొదటి రోజే మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పాడు. స్పెషల్ స్టేటస్ నేను తీసుకురాగలను అని అనుకున్నాను, కానీ పరిస్థితి ఇప్పుడు అందుకు అనుకూలంగా లేదు. ఎందుకంటే ఎన్డీఏ చాలా బీభత్సమైనటువంటి మెజారిటీతో గెలిచింది. ఒకవేళ వాళ్ళు బొటాబొటీ మెజారిటీతో గెలిచుంటే అప్పుడు మా అవసరం ఉండుండేది, అప్పుడు మేము చెప్పిన మాట వినుండేవాడు ఆయన. ఇప్పుడు మాది అరణ్య రోదనే అవుతుంది. కాబట్టి అయినప్పటికీ ప్రయత్నం చేస్తాం, కానీ సాధించగలము అనే భరోసా నాకు ఇప్పుడు లేదు అని చెప్పాడు ఆయన. అది కూడా అవైలబుల్ గానే ఉంది ఆ బయట కూడా. సో ప్రధానంగా ఈ రెండు ఆరోపణలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణ. స్టేటస్ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మాట్లాడటం మాత్రమే కాదు, స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు అని కూడా మాట్లాడాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే చాలు అన్నాడు. స్పెషల్ ప్యాకేజ్ చాలు, స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు అని మాట్లాడిన చంద్రబాబే ఎన్నికల టైంలో బీజేపీతో డెఫరై బయటకు వచ్చి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని దాడి చేశాడు. మోడీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యారు అని కూడా మాట్లాడాడు. కాకపోతే బీజేపీ స్ట్రాటజీ మొదటి నుంచి ఒకటే, వాళ్ళకి తెలుగుదేశం మీద ప్రేమ లేదు, వైసీపీ మీద ప్రేమ లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా ఇద్దరిని వాడుకునే ప్రయత్నమే చేస్తున్నారు. వాళ్ళది రెండు తలుపుల సిద్ధాంతం. ఆంధ్రప్రదేశ్ వరకు వాళ్ళు ఫ్రంట్ డోర్ లో చంద్రబాబుతో ఉన్న రోజుల్లో, అంటే 2014 ఎన్నికల్లో వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ వెళ్ళినాయి. అయితే జనసేన కంటెస్ట్ చేయలేదు ఆ ఎన్నికల్లో. బీజేపీ, టీడీపీ అభ్యర్థులకి ఈయన ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్. అయితే అప్పుడు చంద్రబాబుతో ఉన్నారు, చంద్రబాబుతో వాళ్ళు అధికారం షేర్ చేసుకున్నారు రాష్ట్రంలోను కేంద్రంలో కూడా. కానీ జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకంగా లేదు. జగన్మోహన్ రెడ్డిని బ్యాక్ డోర్ లో ఉంచారు, ఫ్రంట్ డోర్ లో చంద్రబాబు ఉన్నాడు. తర్వాత 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ డోర్ లోకి వచ్చాడు, చంద్రబాబు నాయుడు పక్కదారి పట్టకుండా చూసుకున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వైపు లేకపోతే ఇండియా కూటమి వైపు
వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది బీజేపీ. ఏదైనా అందరినీ హోల్డ్ చేసి పట్టుకుంటది, ఎవరిని విడిచిపెట్టదు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏపీలో గెలిచేటువంటి 25 మంది ఎంపీలు వాళ్ళు టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా అక్కడ మోడీకి అనుకూలంగా చేతులెత్తాలి. ఈ డిజైన్ లో నడుస్తోంది వాళ్ళకి. అందుకని అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు అరెస్ట్ అవుతున్నాడు అనే విషయం బీజేపీ ప్రభుత్వానికి తెలుసు. కేంద్ర ప్రభుత్వ అనుమతి, హోంశాఖ అనుమతితోనే అరెస్ట్ జరిగింది. ఆయన జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళేటప్పుడు ఆయనకి తెలుసు చంద్రబాబుకి కేంద్ర హోంశాఖ అనుమతితోనే తన అరెస్టు జరిగింది అనే విషయం ఆయనకు అర్థమైంది. ఆయన ఇండియా కూటమి వైపు చూడాలి అనేటువంటి ఒక మూడ్ లోకి వెళ్ళాడు. జైలుకు వెళ్లే వరకు, అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లే వరకు ఆ జర్నీలో ఆయన బుర్రది. ఈ లోపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఖండించాడు, మమతా బెనర్జీ ఖండించింది, కేజ్రీవాల్ ఖండించాడు. వీళ్ళందరూ ఖండిస్తున్న టైంలో ఓజీ షూటింగ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సడన్ గా షూటింగ్ ఆపి రాజమండ్రి బయలుదేరాడు పరామర్శకి అని చెప్పాడు. గాని అది ఆయన బుర్రలో పుట్టిన ఆలోచన కాదు. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది ఆయనకి. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి, బాబు పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్ ఆపి ఇమీడియట్ గా వెళ్ళి చంద్రబాబును కలిసి అతను ఇండియా కూటమి వైపు అటు ఆలోచిస్తున్నాడు, అతన్ని అటువైపు నుంచి అతని తలని ఇటు తిప్పి వచ్చేయి నువ్వు అని చెప్పారు. అసైన్మెంట్. సో సక్సెస్ అయ్యాడు అయితే. అసైన్మెంట్ ప్రకారమే ఆయన వెళ్ళాడు, చంద్రబాబుని కలిశాడు, కలిసి మాట్లాడాడు. బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ మీడియాని అడ్రస్ చేస్తున్న టైంలో బాలకృష్ణ, లోకేష్ పక్కన నిలబడ్డారు. వాళ్ళిద్దరి ముఖాల్లో కత్తివేటికి నెత్తుడు చొక్కలేదు. వాళ్ళకేం అర్థం కాలేదు, సీన్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లోకేష్ చాలా క్రైసిస్ లోకి వెళ్ళిపోయాడు ఆ టైంలో. పొత్తు పెట్టుకుంటున్నాము అనగానే, పొత్తు పెట్టుకోవటం ఒకటే కాదు, అంటే ఒక మాట అన్నాడు ఆయన. అంటే మొదట పొత్తు ప్రకటించినటువంటి కష్టకాలంలో పొత్తు ప్రకటించినటువంటి పార్టీగా జనసేన తెలుగుదేశం క్యాడర్లోకి వెళ్ళిపోయింది. ఇది లోకేష్ కి ప్రమాదంగా మారింది. ఇప్పుడు ఈ అరెస్టు లేకుండా ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే చంద్రబాబు నాయుడు కాదు ముఖ్యమంత్రి అభ్యర్థి, లోకేష్ అయ్యి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తప్పుకుంటే ఆ టైంలో కష్టకాలంలో ఆదుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కరెక్ట్, సీఎం క్యాండిడేట్ ఆయనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా చేయడం కోసం చంద్రబాబు నాయుడు ఈ ఏజ్ లో కూడా ప్రచారం చేస్తూ ఇంతటి ఎండలో తిరుగుతూ తను తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. దీని తాలూకా చిరాకు లోకేష్ లో ఉంది. ఈ మధ్య ఒక జర్నలిస్టు ఆయన ఇంటర్వ్యూ చేస్తూ రేపు ఎన్నికల్లో కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అని ఒక ప్రశ్న అడిగారు ఆవిడ. అడిగినప్పుడు చాలా చిరాకు పడ్డాడు. అసలు ఇంకెవరు, ఆయనే ఉన్నారు కదా అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అనేవి లేకపోతే నాన్నో ఒక మాట అనలేదా, ఆయన ఉన్నారు కదా అన్నాడు. అంటే చాలా చిరాకుగా ఉంది అతనికి. అంటే తనను ముఖ్యమంత్రి కాకుండా జగను పవన్ అడ్డుపడ్డారు అనేది లోకేష్ ఇంటెన్షన్. తను ముఖ్యమంత్రి కాకుండా తన తండ్రిని అరెస్ట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మొదట వచ్చి సింపతి ప్రకటించి తన వైపు తెలుగుదేశం క్యాడర్ ని సెంటిమెంటల్ గా డైవర్ట్ చేసుకున్నందుకు కాను పవన్ కళ్యాణ్ మీద ఆయనకు తీవ్రమైన కోపం ఉంది. అంటే తన ప్రొఫెషన్ ని దెబ్బకొట్టారు, తన భవిష్యత్తును దెబ్బకొట్టారు అనే కోపం ఉంది ఆయనకి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే పార్టీలు ఏం చేశాయి, ఇరు పార్టీలు ఏం చేశాయి, ఆరోపణలు ఏం చేశాయని పక్కన పెట్టేస్తే ఫైనల్లీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ రకరకాల ప్రచారాలు చేస్తోంది, కానీ సర్వేలు రోజుకొక సర్వే చెప్తున్నారు. సర్వేలు నిజమే అంటారు? ఎవరి సర్వే వాళ్ళు చేయించుకుంటున్నారు. ఎక్కడక్కడ అది డిజైన్డ్ సర్వేలే బయటకు వస్తున్నాయి. ఈ సర్వేలు పక్కన పెడితే 110 స్థానాల్లో ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశం ఉంది. తిరిగి ప్రభుత్వం, అంటే ఈ మధ్య కాలంలో ఒక సర్వే కొంచెం సెన్సేషన్ అయింది. అంటే రవిప్రకాష్ గారి సర్వే, జనాలు మాట్లాడుకుంటున్నారు దాని గురించి. దాంట్లో మరకసిరలో ఆయన కాంగ్రెస్ ఒక సీటు అంటే అక్కడ గెలిచి ఓపెనింగ్ అవుతోంది, తిరిగి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కాలు పెట్టబోతోంది అని చెప్తున్నాడు. వైసీపీ గెలవబోతోంది అక్కడ. అదే వైసీపీ గెలవబోతోంది. ఈయన మాత్రం తన సర్వేలో కాంగ్రెస్ కి ఇచ్చేసాడు. అది అలా అంటే కూటమికి
అధికారం వచ్చేస్తోంది, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఒక్క నియోజకవర్గం యొక్క డెసిషన్ అంటే సర్వేని బట్టే మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ క్లియర్ కట్ గా వైఎస్ఆర్సీపీనే ఉంది. అక్కడంతా సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఈరలకప్పకి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. క్లియర్ కట్ సక్సెస్ అది. అదే సో అది మార్చారు అంటేనే కాంగ్రెస్ కి పంపించి చేయటం ద్వారా అదొకటే కాదు, దాదాపు 15 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతున్నటువంటి నియోజకవర్గాలను ఆయన కూటమికి వేశాడు. మరి రవి ప్రకాష్ గారు అమ్ముడు పోయారంటారు. ఏదైనా జరుగుండొచ్చు, అంటే అది ఏ స్థాయిలోనైనా జరుగుండొచ్చు. ఆయన కూటమి వైపుకు వెళ్ళాడా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వైపు టర్న్ అయ్యాడా? ఇప్పుడు ఆ ఏపీలో పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు నమ్మడానికి సిద్ధంగా జనం లేరు. ఒకటి అభివృద్ధి సంక్షేమము మీద డిబేట్ మొదలు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా సంక్షేమం ఈయనకి మించి చేస్తామంటున్నారు. ఒక ఇంట్లో ఇద్దరికి గనక సంక్షేమ పథకాలు వస్తాయి, ఆ ఇంట్లో 5గురు ఉంటే 5గురికి ఇస్తానంటున్నాడు. ఒక పక్కనేమో సంక్షేమాన్ని విమర్శించారు. అవును, సోమరిపోతుల్ని చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారే. ఆయన చెప్పిన ప్రతిదీ తప్పే. ల్యాండ్ టైటిలింగ్ తో సహా ల్యాండ్ టైటిలింగ్ జరిగితే లీగల్ డిస్ప్యూట్స్ తగ్గుతాయి అనేది ప్రోగ్రామ్. అది సెంట్రల్ గవర్నమెంట్ విజన్, అది ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కాదు. బట్ లోకేష్ బాబు గారు ఏమంటున్నారంటే ల్యాండ్ టైటిలింగ్ అనేది జరిగితే ఇళ్ళ భూములన్నీ జగన్ పేరుతో వెళ్ళిపోతాయని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా బూటకపు ప్రచారం, అబద్ధపు ప్రచారం. నేను ఇందాక చెప్పినట్టుగా విస్పరింగ్ క్యాంపెయిన్ లో భాగంగా ఆ మాట చెప్తున్నారు. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ ఏంటి అసలు? ప్రజల్లో ఎటువంటి అవగాహన తీసుకురావాలి? ఏం లేదండి, పత్రాలు ఉన్నాయి, ఇప్పుడు జనాల దగ్గర పత్రాలు ఉన్నాయి. అయితే రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ఒకళ్ళ పేరుతో ఉంటాయి, ఒకళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరి పేరుతో ఉంది, మార్పులు జరిగి ఉండకపోవచ్చు. దీన్ని వెరిఫై చేసి దాన్ని వాళ్ళ పేరుతో స్థిరీకరిస్తూ టైటిల్ ఇస్తారు. ఇవ్వటం ద్వారా లీగల్ డిస్ప్యూట్స్ తీసేయాలి అనేది. కోర్టుల్లో రకరకాల గొడవలు ఉన్నాయి, వీలునామాల గొడవలు ఉన్నాయి. వీలునామాల మీదే స్థలాలు నడుస్తున్నాయి. చాలా చోట్ల బీఫారాలు ఇచ్చినటువంటి చోట్ల అమ్మకాలు అఫిడవిట్లతో జరుగుతున్నాయి. వీటిని నివారించడం కోసం తీసుకొస్తున్నారు. ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరి చేతిలో ఉంది అనే దాన్ని వెరిఫై చేసి దీన్ని ఎలా చెప్తున్నారంటే ఈ భూమి నాది అని మీరు వెళ్ళి నిరూపించుకోవాలి అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిరూపించుకోవడం అవసరమే. అది నిరూపించుకుని అయితే అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ ఇస్తున్నటువంటి టైటిల్ చేసిన తర్వాత ఇచ్చే కాగితం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తున్నారు. ఇది ఒకటే ఆధారం, ఇది పట్టుకుని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతుంది ఈ స్థలం అని చెప్తున్నారు. దుష్ప్రచారం. ఈసీ చెప్పింది ఇది కాదు మీరు చేయాల్సిన ప్రచారం, ఇది మాట్లాడితే ఊరుకోనని ఈసీ నోటీస్ ఇచ్చేదాకా తీసుకెళ్లారు. ఇది ఒక్కటి చాలా అబద్ధ ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పడానికి. సో మొత్తానికి తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే అంటారు. ప్రజలు నిర్ణయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు టీడీపీకి అనుకూలంగా లేరు. రెండోది కూటమిని ఇబ్బంది పెట్టేటువంటి మరొక విషయం ఏంటంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీతో పొత్తు కలవటం వలన కూటమికి వెయ్యొద్దు అని జనాలు అనుకుంటున్నారు. దానికి కారణం కూలీ రేట్లు పెరక్కపోవటానికి కారణం బీజేపీ అనే అభిప్రాయం కింది తరగతుల్లో బలంగా ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు విపరీతంగా వలసలు వచ్చారు నార్త్ నుంచి. మీరు ఏ పెట్రోల్ బంక్ వెళ్ళండి, అక్కడ పెట్రోల్ కొట్టేవాడు హిందీ తప్ప తెలుగు మాట్లాడు. ఏ మూలైనా సరే, ఏ హోటల్లోనైనా వాళ్లే పనిచేస్తున్నారు, నార్త్ నుంచి వచ్చిన వాళ్లే. వీళ్ల వలన ఇక్కడ లోకల్ గా ఈ పనులు చేసుకునే వాళ్ళకి కూలీ రేట్లు పెరగట్లేదు. ఎవరైనా మాకు ఒక 500 కూలీ పెంచండి అని అడిగితే నువ్వు వెళ్ళిపో మాకు 300కి పనిచేసేవాడు ఒకడు ఉన్నాడని చెప్తున్నారు. నార్త్ ఇండియన్ వాళ్ళు వస్తున్నారు, ఇమ్మీడియట్ గా వస్తున్నారు. వాళ్ళు నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ ఇళ్లలో పనిచేస్తున్నారు. పనిచేస్తూ వాళ్ళు 1500కే చేస్తామంటున్నారు. అప్పటి వరకు 2000, 2500 తీసుకుంటున్నటువంటి నేటివ్ పీపుల్ ని పంపించేస్తున్నారు బయటకి. ఈ ప్రెజర్ ఉంది, ఈ సఫరింగ్ ఉంది కింది తరగతుల్లో. రెండోది పై తరగతుల్లో గొడవ ఏంటంటే ఇక్కడున్న వ్యాపారం మొత్తం కూడా గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు కబ్జా చేశారు. మీరు ఏ రోడ్లోకి వెళ్ళండి అక్కడ వ్యాపారాల్లో ప్రధానమైనటువంటి వాటా గుజరాతీ, రాజస్థానీ వ్యాపారులదే. బంగారపు వ్యాపారం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వాళ్లే చేస్తున్నారు. ఇక్కడ సాంప్రదాయ వ్యాపార వర్గం అయినటువంటి కోమట్లు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టు ఇతర రంగాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి కమ్మవారు కావచ్చు, రెడ్లు కావచ్చు, కాపులు కావచ్చు, వీళ్ళందరినీ బయటకు గెంటేశారు.
చాలా చోట్ల వీళ్ళందరినీ లోబరుచుకున్నారు, సరెండర్ చేసుకున్నారు. వీళ్ళు వాళ్ళ కొట్లలో గుమాస్తాలుగా మారారు, వాళ్ళ కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్టర్లుగా మారారు. అంటే వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి కల్పించింది, తీసుకొచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు ఈ దేశంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అదానివి. ఈ దేశంలోకి ఏది రావాలన్నా బీజేపీ అనుమతితోనూ అదాని అనుమతితోనే రావాలి. ఈ దేశం నుంచి ఏది బయటకు వెళ్ళాలన్నా వాళ్ళ అనుమతితోనే వెళ్ళాలి. డ్రగ్ బిజినెస్ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఈ కండిషన్ జనాలు చూస్తున్నారు. రెండు శ్రేణుల్లోనూ ఎన్డీఏ మీద వ్యతిరేకత ఉంది. ఇది టీడీపీ మీద పడబోతోంది. ఈవెన్ అంటే కన్సాలిడేట్ అయిపోయింది కమ్మ సామాజిక వర్గం మా వెనకాల అని చంద్రబాబు అనుకుంటున్నాడు. కానీ వాళ్ళల్లో కాంట్రాక్టులు, ఇతర వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఓటు జగన్ వైపు టర్న్ అవ్వబోతోంది. ఇది తెలుగుదేశం మీడియా నిరాకరిస్తున్నటువంటి విషయం. సో చూద్దాం సార్, నిజంగానే ప్రజలు అమాయకులు కాదు, ఇప్పుడు తెలివైన వాళ్ళే. సో ఓటు ఆచి తూచి వేస్తారు. సఫర్ లో ఉన్నారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు. కరెక్ట్. ఎన్డీఏ నుంచి సఫర్ అవుతున్నారు, చంద్రబాబుతో ఆల్రెడీ సఫర్ అయి ఉన్నారు. చంద్రబాబుని కొత్తగా చూడాల్సిన విషయం ఏం లేదు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు పరిపాలించాడు. అప్పుడు వారు ఏం చేశారో అందరికీ తెలుసు. మొన్న 5 ఏళ్లు ఏం చేశాడో అందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబుని నమ్మేలాగా జనం లేరు. ఎన్డీఏ తాలూకా సఫరింగ్ ఉంది బలంగా. నేను ప్రత్యక్షంగా చూశాను. చూద్దాం సార్, మరి నిజంగా ఎవరు గెలుస్తారు ఏంటి అని త్వరలో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.